స్క్రిప్ట్ రాసి అని చెప్తారు. శ్రీనివాస్ గారు చూడండి, వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే ఓకే. ఏంటి అంబటి గారు విడుదలయ్యారు, ఈసారి నేను చూస్తానంటున్నారు ఇండైరెక్ట్ గా. సార్, ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. మళ్ళా చెప్తున్నానండి, అంబటి గారిది మేకపోతు గంభీరం. సో ఏదో అడిశాను, తప్పు చేశాను, క్షమాపణలు కోరాలని ఉద్దేశం కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు కూడా కూటమి నాయకుల్ని, కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరం అండి. యాక్చువల్గా ఆయన ఏమి స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని లకారంతో తిట్టి జైలుకి వెళ్ళాడు. దాంతోపాటు సంక్రాంతిలో లక్కీ డ్రా పెట్టి ప్రజల సొమ్ముని దోచుకుని జైలుకి వెళ్ళాడే తప్ప స్వాతంత్ర సమరోధం లేదంటే ప్రజా సమస్యల మీద ఆయన జైలుకి వెళ్ళలేదండి. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఏదో పూర్తి కొబ్బరిగా దొరికినట్టు అంబడి గారి ఇష్యూ దొరికింది, దాన్ని పట్టుకుని మొత్తం ఓదార్పు యాత్ర చేస్తున్నారు రాష్ట్ర నాయకులను పంపించి. దానివల్ల సాధించేది లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఇదంతా కేవలం ఒక రాజకీయంగా కింద స్థాయిలో ఉన్న వైసీపీని ఏదో రకంగా ఏదో ఇష్యూ మీద పైకి లేపాలని ఒకే ఒక ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలండి. ఇందాక రజనీ గారు అన్నారు, లకారంతో తిట్టిన పదం తప్పు కాదు, క్షమాపణ అడిగారు అని. మరి ఆ రెండు పదాలు తప్పు కాదు అన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించి లాయర్ వృత్తిలో ఉన్న ఆమె ఈ రకమైన పదాలను ఏ రకంగా సమర్థిస్తున్నారో తెలియదు. పైగా ఇంకోటి ఏంటంటే అతి ముఖ్య విషయం అంటే 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడుతున్న జగన్ రెడ్డి దగ్గర పనిచేసి ఈ నాయకులకి ఇదే యాటిట్యూడ్తో ఉంటారే తప్ప ప్రజా సమస్యల మీద, ప్రజా రాజ్యాంగం మీద గౌరవించి చేస్తారని నేను అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి అదే ఉద్దేశం ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడేవారు. అలాగే చాలా విషయాలు, చాలా సందర్భాల్లో ప్రజల యొక్క సంక్షేమం కోసం మాట్లాడే అవకాశం ఉన్నా సరే నేను ఇలాగే ఉంటానని ఒక అహంకార ధోరణితో ఈరోజు జగన్ రెడ్డి ఉన్నారు. సో ప్రజలన్నీ గమనిస్తున్నారు, తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. 11 ఇచ్చారు 151 నుంచి, ఇప్పుడు 1 లేదంటే 0 ఆకంటూ ఒక ఫిగర్ అయితే దేవుడు రాసి ఉంచుతాడు. అంబటి గారే అన్నారు దేవుడు అన్ని చూస్తున్నాడని. నిజంగా దేవుడు అన్ని చూస్తాడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి రైట్ టైంలో ఇచ్చారు. అలా ఇవ్వబట్టే ఈరోజు 11లో ఉన్నారు.